హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకోసం మంచి టాపిక్ మేము ముందుకు వచ్చాను. ఈ టాపిక్లో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంకష్టహర చతుర్దశి నాడు వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు వినాయకుడికి విద్యా బుద్ధుల కోసం పూజ చేస్తూ ఉంటారు. అలాంటిది సంకష్టహర చతుర్దశి రోజున వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే ఫలితాలు మనకి ఎక్కువగా ఉంటాయో మనం తెలుసుకుందాము. ఒక్కొక్క సంకష్టహర చతుర్దశి రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈసారి చేసే సంకష్టహర చతుర్దశి నాడు భూ వివాదాలకు ఎక్కువ ఫలితాలు దక్కుతాయి. అంటే భూమి కోసం పోరాటం చేసేవాళ్ళు, స్థలం కొనాలనుకునే వాళ్ళకి ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అంతేకాదు, విద్యార్థులు కూడా మాకు చదువు బాగా రావాలని కూడా కోరుకున్న చాలా ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు రవి చంద్రులు, ముఖ్యంగా రవి ధనస్సులో ఉంటాడు, చంద్రుడు కర్కాట రాశిలో ఉంటాడు, కుజుడికి నిజమాంగ రాజయోగం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఆ రోజు చాలా విశేషమైన రోజు. అలాంటప్పుడు ఆ రోజు గణపతిని కానీ వారాహిదేవిని పూజించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు భూ వివాదాల కోసం పూజ చేస్తాము కాబట్టి మనం గణపతికి కానీ వారాహిదేవి కానీ పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి. ఈ సంకష్టహర చతుర్దశి రోజు గణపతిని పూజిస్తే చాలా మంచిది. ఈసారి పూజ చేసేవాళ్ళు ఎర్రటి వస్త్రం కానీ గ్రీన్ కలర్ వస్త్రం కానీ కట్టుకొని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు దక్కుతాయి. ఈసారి కృష్ణపక్ష చతుర్దశి డిసెంబర్ బుధవారం 18వ తేదీన 10:06 ఉదయం నుంచి 19 గురువారం 10:03 ఉదయం వరకు ఉంటుంది. ఇలా మనకి సంకష్టహర చతుర్దశి తిథి అలా ఉంటుందన్నమాట. మనం వినాయకుడికి పూజ చేసినప్పుడు మనం గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ శారీ కట్టుకోవడం వలన మనం పూర్వజన్మలో మనం చేసే కర్మ అడ్డు తొలగిపోయి మనకంతా శుభం కలుగుతుంది. పూజ చేసేవాళ్ళు మొదట స్వామి నాకు భాగ్యాన్ని కలిగించాలని వినాయకుడికి చెప్పుకోవాలి. సంకష్టహర చతుర్దశి నాడు పూజ చేసేవాళ్ళు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం పూజ చేయాలి. ఒకవేళ మాకు ఒక పూటే పూజ చేసుకునే సమయం ఉంది అనుకునేవాళ్ళు కనీసం మధ్యాహ్నం, సాయంత్రం మనసులో తలుచుకొని దేవుణ్ణి శరణు కోరుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చంద్రుడు, కుజుడు కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వలన మనకి అన్ని మంచి ఫలితాలు దక్కుతాయి. ఒకవేళ సంకష్టహర చతుర్దశి విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వినాయకుడి దగ్గర పుస్తకాలు పెట్టి గణపతికి పూజ చేయాలి. అంతేకాదు, గుంజులు కానీ తీస్తే చాలా మంచిది. వినాయకుడికి బేసి సంఖ్యలో గుంజులు చేయాలి. 3 కానీ 5 కానీ 7 కానీ 11 కానీ ఇలా గుంజులు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సంకష్టహర చతుర్దశి నాడు మనం ఒక చిన్న మంత్రాన్ని కనుక 108 సార్లు జపించాము అంటే మనకి అత్యంత ఫలితాలు దక్కుతాయి. ఆ మంత్రం ఏంటో మనం చదువుకుందాము. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః అంటూ 108 సార్లు జపించాలి. ఒకవేళ మాకు ఈ మంత్రం కుదరదు అనుకునేవాళ్ళు ఓం గం గణాధిపతియే నమః అని 108 సార్లు జపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసే మీకు రావాలని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అందరికీ నమస్కారము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర్.